దగ్గరగా అనుభవించేది ఎప్పుడు అంటే, నేను అనుభవపూర్వకంగా చెప్పగలను ఏంటిదంటే, దేవుణ్ణి మన పక్కన మన పక్షాన ఎప్పుడు సమీపంగా ఉంటాడు అని అంటే తుఫాన్ మధ్యలోనే. అన్నీ బాగుంటాయి కదా, మీరు చెప్పగలుగుతారు అదే సంగతి. మీరు దేవుని ఎప్పుడు దగ్గరగా అనుభవించారండి? మీ దేవుని ఎప్పుడు ఆయన నాకు సమీపంగా ఉన్నాడండి, ఆయన నాకు ఉన్నాడండి అని ఎప్పుడు చెప్పగలుగుతారు? అన్నీ బాగుంటేనా, లేకపోతే శ్రమలోనా, లేకపోతే తుఫాను మధ్యలోనా? ఇటువంటి సమస్యల మధ్యలోనే దేవుని మనం ఇంకా దగ్గరగా అనుభవిస్తామంట. అందుకని కీర్తనకారుడు 119వ కీర్తన 71వ వచనంలో ఇలాగ రాసి ఉంటుంది. ఏముంటుందంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇక్కడ కట్టడలు నేర్చుకున్నట్లు, లేకపోతే దేవునికి దగ్గర అవునట్లు, లేకపోతే దేవుడిని ఇంకా దగ్గరగా అనుభవించినట్లు నాకు శ్రమ నొంది ఉండుట మేలాయను అని మీరు చెప్పగలుగుతారా? ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు అట్లా? దేవా, ఈ తుఫాను బట్టే నేను నీకు ఇంకా దగ్గర అవుతున్నానయ్యా, ఈ శ్రమను బట్టే నేను ఇంకా నీకు దగ్గరగా అవుతున్నానయ్యా, ఈ ఘోరమైన పరిస్థితి, ఈ శ్రమ, ఈ బాధను బట్టే నువ్వెంత గొప్ప దేవుడు నేను తెలుసుకోగలుగుతున్నా, దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని ఎప్పుడైనా వచ్చిందండి మన నోట? నిజంగా అటువంటి గొప్ప విశ్వాసులు, వీరులు ఉన్నారా మన దగ్గర? వీక్షకుల్లో మీరు చూసేవాళ్ళు, దేవా నువ్వు నాకు శ్రమను అనుగ్రహించావు, కానీ అది నాకు మేలయింది. ఎందుకంటే నేను ఇంకనూ నీకు దగ్గరగా అయ్యాను, ఇంకనూ నీ వాక్యానికి దగ్గర అయ్యాను, ఇంకనూ నీ సన్నిధిలో ఎక్కువసేపు సమయాన్ని గడిపాను, ఇంకనూ నీ గొప్పతనాన్ని, నీ మర్సీస్ని, నీ దయా, నీ వాత్సల్యతని, నీ కృపని, నీ ప్రేమని ఇంకనూ అనుభవించగలిగిన ఎప్పుడు అంటే శ్రమలోనేనయ్యా, అందుకే నాకు మేలైందయ్యా అని చెప్పగలుగుతున్నామండి. దేవుని ఎక్కువగా దగ్గరగా మీ జీవితంలో అనుభవించాలంటే తుఫాన్ మధ్యలో వెళ్ళాలి, తుఫాన్ గుండా వెళ్ళాలి, తుఫాను జీవితంలో ఉండాలి మనం కొన్నిసార్లు. అప్పుడే దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో, ఎంత దగ్గరగా ఉన్నాడో, ఎంతగా మన పక్షాన ఉన్నాడో మనం తెలుసుకుంటాం. దేవుడు ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చాడంటే, ఒక దైవజనులు అన్నారు ఏంటిదంటే, ఇఫ్ యూ రిసీవ్ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్ ఎక్స్పెక్ట్ ట్రబుల్. ఫనీగా ఉందండి. ఇఫ్ గాడ్ ప్రామిసెస్ యూ సంథింగ్ ఎక్స్పెక్ట్ ట్రబుల్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వాగ్దానాలు ఇచ్చేది అన్నీ బాగుంటే దేవుడు వాగ్దానాలు ఇవ్వడు, కానీ ఇదిగో నీకు ఇది జరగబోతుంది, కానీ నేను నీతో ఉన్నాను అని చెప్తున్నా, అదే నీ వాగ్దానం అని అంటున్నాడు దేవుడు. సో ఇఫ్ గాడ్ ప్రామిసెస్ అస్ సంథింగ్, ఎక్స్పెక్ట్ సంథింగ్ టు గో రాంగ్, ఎక్స్పెక్ట్ సంథింగ్ టు గో ద ఆపోజిట్ వే. ఇంకా వ్యతిరేకంగా కార్యాలు జరగచ్చు, ఇంకా వ్యతిరేకంగా ఎన్నో విషయాలు జరగచ్చు. ఎన్నోసార్లు నా జీవితంలో కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు, అయ్యో ఎంత బాగుంది, ఎంత చక్కటి వాగ్దానం అనుకున్నా, కానీ ఆ వాగ్దానం పొందుకున్న కొన్ని రోజులనే, కొన్ని నెలల్లోనే ఎంత అల్లకల్లోల పరిస్థితి. అప్పుడు తిరిగి మళ్ళీ వెంటనే వెళ్ళి ఆ వాగ్దానాలను చూసి, ఆ వాగ్దానాలను చదివి, ఓ ఇందుక దేవా నువ్వు ఇటువంటి వాగ్దానం ఇచ్చావు, ఓ ఈ సమయం కోసం నువ్వు ఇటువంటి వాగ్దానం ఇచ్చావు అంటే. వాగ్దానాలు అంట దేవుడు ముందుగానే మనకి, గాడ్ నెవర్ గివ్స్ అస్ ద ఆబ్వియస్ ప్రామిసెస్ ఇవ్వడు, కానీ ఎప్పుడైతే మనము ముందు ఇంకేవో జరగబోతున్నాయి, అందుకని దేవుడు అంటున్నాడు ముందుగానే ఏమంటున్నాడంటే, డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ. లేకపోతే మీ పరిస్థితి తగినట్టుగా నువ్వు దిగులు చెందకు, నువ్వు చింతించకు, నువ్వు బాధపడకు, ఐ యామ్ విత్ యూ అని ప్రామిసెస్ ఇస్తాడంట మన దేవుడు. మీరు వాగ్దానాలు పొందుకుంటే డోంట్ సే దట్ ఇంక నేను వాగ్దానం వచ్చింది కదా నాకు అన్నీ సాఫీగా జరుగుతాయి అనుకోకండి. వాగ్దానం పొందుకున్న వెంటనే ఏముంటుందంటే ఒక పోరాటము, లేకపోతే ఒక ఒబ్స్ట్రక్షన్, ఆటంకాలు, అడ్డుబండలు ఇవన్నీ ఉంటాయి. అందుకనే దేవుడు అంటున్నాడు ఇవన్నీ వస్తాయనే నీకు ముందుగానే ప్రామిస్ ఇచ్చాను. ఇప్పుడు మనం చెక్ సైన్ చేసి ఎవరికైనా ఇచ్చిన వెంటనే వాళ్ళ చేతిలో వెంటనే డబ్బులు ఉంటాయండి? వాళ్ళ చేతిలో డబ్బులు అనుగ్రహించబడుతుందా? లేదు కదా. ఆ చెక్ ఇస్ జస్ట్ సైన్ దట్ ఐఎమ్ గివింగ్ యూ, నువ్వు తర్వాత వెళ్ళి తీసుకో, తర్వాత వెళ్ళి పొందుకో ఆ డబ్బుల్ని. అదేవిధంగా వాగ్దానాలు కూడా ఒక చెక్ సైన్ చేసి దేవుడు ఇస్తున్నాడు. ఏంటిదంటే, ఐ am there with you. It's just a sign that to show you that I am with you. నేను నీతోటి ఉన్నాను అని చెప్పడానికే దేవుడు వాగ్దానాలను ఇస్తాడంట.